దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యోహాను సువార్తలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. ఈ దినము మరొక సబ్జెక్ట్ గురించి ధ్యానిద్దాము. మరొక అంశము, దేవుడు వెలుగై ఉన్నాడు. మరి దేవుని యొక్క వెలుగు ఈ యొక్క భూమి మీద ఉన్న చీకటిలో ప్రకాశించుచున్నది. ద లైట్ షైన్స్ ఇన్ డార్క్నెస్. గాడ్ ఈజ్ లైట్. ఆ వెలుగైన దేవుడు ఈ చీకటి నిండిన ఈ జీవితాల మీద ప్రకాశింప చేస్తా ఉన్నది. ఈ యొక్క వెలుగు మరి అది ఆ దేవుని యొక్క ఉనికిని చాటుతున్నట్లుగా మనం చూడగలము. దేవుని యొక్క సత్యానికి, మంచితనానికి, మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్నట్లుగా వెలుగు గురించి మనము ధ్యానించినప్పుడు అర్థం చేసుకోగలము. మరి సృష్టి మరియు దైవిక శక్తి కూడా ఈ వెలుగును బట్టి, వెలుగు కలుగును గాక అని చేసిన ప్రకటన బట్టి మరి దేవుని యొక్క సృజనాత్మక శక్తి ఎలా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. మరొక విషయంగా చూస్తే దేవుని యొక్క వాక్యం ద్వారా మానవునికి ఎటువంటి మార్గదర్శకత్వం అనుగ్రహించబడుతుంది అనేది కూడా మనము వాక్యంలో చూడొచ్చు. అంతేకాదు, దేవుని వాక్యపు వెలుగులో మానవునికి నిరీక్షణ మరియు రక్షణ కలుగుతుందని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ చీకటి మరి ఆ వెలుగు చీకటి విభేదిస్తాయి కదా, ఒక కాంట్రాస్ట్. వెలుగు చీకటి రెండు మరి వ్యతిరేకత కలుగుని, కానీ చీకటిని వెలుగు అధిగమిస్తుందని మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు, వెలుగు దేవునిని ప్రతిబింబిస్తుందని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ వెలుగుకి మూలం ఎవరన్నా చూస్తే మరి దేవాది దేవుడే వెలుగుకి సోర్స్ అయినట్లుగా మనము చూడగలము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మరి యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక్కడ మరి యోహాను భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. దేవుడు ఎవరు అనేది గ్రహించి, ఆయన కలిగిన గ్రహింపులో నుంచి మరి దేవుడు ఎవరు అని యోహాను భక్తుడు అనేకమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిలో మరొక స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని చెప్తూ యోహాను సువార్త 1:5లో అంటాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఈ వెలుగుకు సోర్సు ఎవరండి? ఎవరు ఈ వెలుగుకు ఆధారము? ఈ వెలుగుని మరి పుట్టించిన వారు, వెలుగుమయమై ఉన్నవారు ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆ వెలుగు ఈ యొక్క భూమి మీద, పరలోకం నుండి భూమి మీద వెలుగు కుమ్మరించబడుతుంది గాని చీకటి ఆ వెలుగుని గ్రహించలేకపోతుందని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. మనం చూసినట్లయితే ఈ యొక్క మరి వెలుగు మనకి మార్గదర్శకం అవుతుంది. అసలు ఈ వెలుగు ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ఈ లోకం మీదకి వచ్చిందంటే గనక ఆది కాండంలో మనకి తెలుసు. దేవుడు ఆ ప్రపంచం అంతా కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది. అక్కడ ఆత్మ జలముల మీద అల్లాడుతున్న పరిస్థితిలో ఉంది. ఇది అంతా కూడా ఈ ఈ సృష్టి యావత్తు కూడా పొదిగించబడుతున్న స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుని నోట నుండి ఒక మాట వచ్చింది. ఏమని? ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనములో, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుగుపరచెను, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. ఇక్కడ దేవుని నోట నుండి ఒక మాట వస్తుంది, లెట్ దేర్ బి లైట్. అక్కడ వెలుగు కలుగును గాక అంటే అప్పటి వరకు ఆ ప్రపంచమంతా కూడా చీకటిమయమై ఉందన్నమాట. అసలు ఏమీ కనిపించని విధంగా మరి చీకటిమయంగా ఉంది. మరి అప్పుడు దేవుడు పలికిన ఈ మాటను బట్టి అక్కడంతా కూడా వెలుగు ప్రత్యక్షం అయిపోయిందంట. అక్కడ ఉన్న చీకటంతా, అంధకారం అంతా పారద్రోలబడిందంట. అది అసలు చూడటానికి ఎంతో మనోహరంగా ఉందంట. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడంట.
దానికి ఈ చీకటిని వేరుపరిచిన ఆ వెలుగుకి దేవుడు పగలని, ఆ చీకటి అది వేరుపరిచిన తర్వాత కొంత భాగం చీకటి ఉంది. ఆ దానికి మరి ఆయన రాత్రి అని పేరు పెట్టినట్లుగా మనము చూడగలము. ఈ లేఖనంలో మరి దేవుని యొక్క మార్గదర్శకత్వం మనకి ఎలా జరిగింది, మార్గదర్శకంగా వెలుగు ఎలా ఉందంటే గనక 119 కీర్తన 105 వచనము మన చిన్ననాటి నుండి బైహార్ట్ చేసిన వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఈ యొక్క వెలుగు మన జీవితాలకు ఒక మార్గదర్శకత్వంగా, మనం నడిపించే ఒక మార్గంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం కదా. ఈ కన్ఫ్యూజన్ అయినటువంటి ఈ జీవితంలో కొన్నిసార్లు మనకి దిక్కుదోచని పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యము తన త్రోవను, తన యొక్క మార్గాన్ని మనకు చూపిస్తా ఉన్నది. మరి ఆ మార్గం వెంబడి మనల్ని రమ్మని ఆహ్వానిస్తున్నది. నా పాదములకు దీపము కదా. అడుగులు వేయాలంటే చీకటి ఉంటే, అడుగు వేయాలంటే భయం మనకి కదా. ఆ పాదాలకి, ఆ నడవటానికి ఆ చీకటిలో ఏముందో కనపట్లేదు, ఎటువైపు అడుగు వేయాలో తెలియట్లేదు, ఈ అడుగు మరి ఎంత దూరం వరకు వేయాలో తెలీదు. అటువంటి సమయాలలో ఈ వెలుగు మన జీవితాలకు ఒక మార్గదర్శకత్వంగా, ఒక దీపంగా, మన త్రోవను మరిగా వెలిగిచ్చి మనల్ని నడిపించేటువంటి ఆ యొక్క మార్గదర్శకత్వంగా వెలుగుంటున్నట్లుగా మనము చూడగలము. కీర్తనకారుడు 21:27 అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మార్గం చూపించే దేవుడే కాదు గాని రక్షించేవాడుగా, ఆ వెలుగుతోటి మన జీవితాలను ఒక రక్షణ మార్గంలోకి, చీకటి నిండిన మన జీవితాలను ఒక రక్షణలోకి నడిపించటానికి కూడా ఈ వెలుగు మార్గదర్శకత్వంగా ఉన్నట్లుగా చూడగలము. 2 సమూయేలు 22:29 మరి యొక్క దావీదు పాడిన పాటలో, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అంటున్నాడు. అంటే ఆ దేవుడు తోడుంటే అది మనకు ఒక గొప్ప వెలుగున్నట్లుగా, ఒక కాంతి ఉన్నట్లుగా, లేకుంటే ఆ దీపమే మనతో ఉన్నట్లుగా. అంటే ఇప్పుడు పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళు, చిన్న చిన్న లాంతర్లు పెట్టుకొని వాటిని ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాటిని క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒక చోట, ఎక్కడో ఒక చోట ఎత్తైన స్థలంలో పెట్టి అందరికి అదే అన్ని చోట్ల వెలిగించేటట్లుగా చేస్తాం. కానీ ఎప్పుడైనా సరే ఎక్కడన్నా చీకటి ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే దాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనకు కరెంట్ పోతే ఏం చేస్తాం, మన ఫోన్స్ లో ఉన్న టార్చ్ లైట్ వేసుకొని ఫోన్ క్యారీ చేసుకొని వెళ్తాం. సాధారణంగా గృహంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. హల్లెలూయా. కాంతినిచ్చే దీపంగా ఉన్నావయ్యా. నాకు ఏదైతే చీకటి ఉందో, నా జీవితంలో చీకటి ఉందో, ఆ చీకటినంతా పారద్రోలి నన్ను వెలుగుమయంగా చేస్తున్న దేవుడు నీవేనని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. వెలుగు మరొకటి చూస్తే మనలోని భయాన్ని మరి పారద్రోలుతున్నట్లుగా మనము చూడగలము. అంటే గనక చాలా సార్లు ఈ చీకటి మనలో భయపెడతా ఉంటది కదా. చీకటిలో ఎవరైనా ధైర్యంగా ఉండగలరా? చీకటి ఎక్కువసేపు చీకటి ఉందనుకో, అదో రకమైన భయం ఆవరించినట్లుగా అనిపిస్తా ఉంటది. మళ్ళా ఎప్పుడైనా సరే కరెంట్ పోయి, కరెంట్ రాగానే మనకేమైనా బస్ ఒక తెప్పరిల్లినట్లుగా అనిపిస్తుంది. అవునా కదా? ఒక హాయి అయిన భావన మనకు కలుగుద్ది. ఈ యొక్క ఈ దేవుని యొక్క వెలుగు ఈ భూమి మీద పడ్డప్పుడు ఆ ప్రజలు ఆ గొప్ప వెలుగును చూచారట. మరి ఆ యొక్క మత్తయి సువార్త 4:16 మరి రాయబడిన మాట. అంతేకాదు యెషయా గ్రంథము 9:2 రాయబడిన మాట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రభు ఎప్పుడైతే సువార్త ప్రకటన ప్రారంభించాడో అక్కడ రాయబడిన మాట, యెషయా గ్రంథకర్త రాసిన ఈ మాటలను అక్కడ ప్రభు నెరవేర్చినట్లుగా ఆ జబూలూను ఆ ప్రదేశం అంతా కూడా ఆ చీకటితో, ఆ గలిలయ అన్ని కూడా చీకటితో నిండి ఉన్నాయట. మరి ఆ చీకటిలో కూర్చున్న జనులు, ప్రజలు గొప్ప వెలుగును చూచారంట. ఏమేమి దేశాలు? జబూలుని, నఫ్తాలి,
కపెర్నహూము, మరి ఇంకా యోర్దాను అవతల నివసిస్తున్న సముద్ర తీరమున నివసిస్తున్న అన్ని జనులు, ఆ చీకటిలో కూర్చున్న ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూచారంట. ఆ వెలుగు ఏం చేసిందంటే మరణ ఛాయలోను, మరణ ప్రదేశంలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా మరి పలుకుబడినది, ఆయన ద్వారా పలుకుబడినది నెరవేర్చును. ప్రభు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నడయాడుకుంటూ వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ చీకటి నిండిన ఆ ప్రదేశాలన్నీ కూడా వెలుగుమయంగా మార్చబడినాయంట. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోను. నిజంగానే వెలుగు లేకుండా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాలు ఇక చీకటితో నిండి ఉన్నప్పుడు మరి అదొక లజ్జాభారంగా, తల ఎత్తుకోలేని విధంగా, మరి దాన్ని అధిగమించలేనట్లుగా మరి ఉంటది. గాని ఎప్పుడైతే ప్రభు తట్టు మనము చూచామో, వెలుగు, వెలుగుకు సోర్స్ అయిన, వెలుగుకు ఆధారమైన, వెలుగుకు ఆధారభూతుడైన ప్రభు వైపు మనము చూచామో, మనకి ఆ వెలుగు, మన మీదికి ఆ వెలుగు ప్రసరింపబడుతున్నట్లుగా, మనకున్నటువంటి ఈ యొక్క ఏదైతే మరి అవమాన భారంగా జీవిస్తున్నామో అవన్నీ కూడా పటాపంచలవుతున్నట్లుగా చూడగలము. 119, 130లో భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ వాక్యములు వెల్లడి అగుటతోటనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. మరి చాలా సార్లు మనం ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తించినట్లుగా అనుకుంటాం. అది జరుగుతా ఉంటది మన జీవితంలో. ఎప్పుడైతే ఈ వెలుగు మనల్ని ఆవరిస్తా ఉంటదో, మనలో ఉన్న చీకటి పటాపంచలైపోతా ఉంటదో, మనలో ఒక తెలివి, ఒక బుద్ధి, ఒక జ్ఞానము మనకు అనుగ్రహించబడుతున్నట్లుగా అవుతా ఉంటది. ఒకటేదో మనలో నుంచి ఆవరించిన చీకటి వెళ్ళిపోయి, మరి ఆ యొక్క వాక్యాలు మనం చదివే కొద్దీ, ఆ లోపలికి మనం రెండంచుల వాడగల ఖడ్గం అనే ఆ వాక్యాన్ని మన లోపలికి తీసుకునే కొలది, ఆ వెలుగు అయినటువంటి ఆ దేవుడిని లోపలికి తీసుకునే కొలది, మన లోపల ఒక జ్ఞానము, విజ్ఞానము, వికాసము కలుగుతున్నట్లుగా మనము చూడగలము. నా మట్టుకు నాకైతే ఈ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత ద్వారానే నా జీవితము మార్చబడిందని నేను అనుకుంటాను. ఈ వాక్యాన్ని తరిచి 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 ధ్యానించే కొలది నాలో ఎక్కడెక్కడో మూల మూలలో ఉన్నటువంటి అసత్యానికి సంబంధించినవన్నీ కూడా దూరపరచబడుతున్నట్లుగా, పటాపంచలైపోతున్నట్లుగా నేను గమనించాను. మరి ఈ యొక్క వెలుగు మనకి పరీక్షలలో ఒక ఆశను, ఒక నిరీక్షణ కూడా కలిగిస్తుందని మనం అనుకోవచ్చు. యెషయా గ్రంథకర్త 60వ అధ్యాయము 1 వచనంలో మరి ఇలాగున ప్రవచిస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. మరి ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రేయర్ వారియర్స్ టీమ్ మీద మరి దేవుడి యొక్క వెలుగుని కుమ్మరిస్తా ఉన్నాడు. ఒక మాట పలుకుతున్నాడు, లెమ్ము, తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయ కాలము నీకు వెలుగు కలిగినది. వెలుగు నీ మీద కుమ్మరించబడతా ఉంది. వెలుగు నీ పైన ఉదయిస్తా ఉన్నది. లే లే లేచి ప్రకాశించు, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుందని దేవుడు ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 4:5లో పౌలు అంటున్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. లోపలంతా మేము చీకటిమయంగా ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. ఆ అజ్ఞానములో, అంధకారంలో ఉన్నాం. మా అంతరంగంలో, ఈ అంతరంగంలో ఉన్న అంధకారము, ఈ యొక్క ఈ యొక్క చీకటిని పారదోలటానికి దేవుడే ఒక వెలుగుగా మాలో ప్రకాశించాడు. ఆ దేవుని గురించిన జ్ఞానము, ఆ క్రీస్తునందు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మాకు వెల్లడిపరచటానికి ఆ క్రీస్తు మాలో ఉదయించాడని పౌలు చెప్తున్నాడు. అసలు క్రీస్తు ప్రభు ఎవరైనా చూచినట్లయితే గనక ఆయనే వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, 9వ వచనం, అది లోకములోనికి వచ్చుచు
ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అసలు యోహాను సువార్తికుడు ప్రభుని ఎంతగా అర్థం చేసుకున్నాడంటే, ఆయన వెలుగుమయమై ఉన్నాడు. ఆయన ప్రేమమయమై ఉన్నాడు. నిజంగానే దేవుని యొక్క గుణలక్షణాలని అసలాయన ఎంతగా అర్థం చేసుకొని, మరి దేవుని గురించి, క్రీస్తు ప్రభు గురించి యోహాను భక్తుడు అభివర్ణిస్తున్నాడంటే, నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఏంటి నిజమైన వెలుగంటే? క్రీస్తే. వాక్య రూపంగా ఉన్న క్రీస్తే. ఆయన వెలుగుగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. 8వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పుచున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పెను. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఈ లోకానికి నేను వెలుగును. దేవుడు ఎవరై ఉన్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు. నేను కుమారుడుగా నేను కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఒకవేళ ఎవరైనా నన్ను వెంబడించారా, వాడు వాడు చీకటిలో నడవడికి ఎంత మాత్రము కూడా జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఎందుకు? లోకంలో జీవం ఉంది. ఆ జీవం ఎక్కడుందంట? ఆ జీవము మనుషులకి వెలుగై ఉందట. నేనే ఆ వెలుగునై ఉన్నాను. ఎవడైనా నన్ను వెంబడించాడా, వాడు జీవపు వెలుగు కలిగి జీవిస్తాడని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో మాట కూడా అంటున్నాడు 9:5లో, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని వారితో చెప్పాను. ఈ లోకంలో నేను ఉన్నంత కాలము నేను ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే చీకటి నిండిన ఈ ప్రపంచాన్ని వెలుగుమయం చేయటానికి వచ్చాను నేను. ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగునై ఉన్నానని ప్రభు మరొకసారి ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నాడు. 8:12లో చెప్పిన మాటనే మరలా 9:5లో చెప్తున్నాడు. ఇంకను అంటున్నాడు 12:46లో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. అసలు నేను వచ్చిన కారణం ఏంటి? నేను వెలుగునై ఉన్నాను. మరి ఈ లోకానికి వెలుగివ్వటానికి వచ్చాను. ఈ లోకమంతా ఎలా ఉందంటే ఒక అంధకారములో, ఒక గుడ్డితనములో, ఒక చీకటిలో ఉంది. ఆ చీకటిలో ఉన్నవాడు ఎప్పుడైతే నన్ను విశ్వసించాడో వాడిని నేను వెలుగుగా చేయటానికి వచ్చి ఉన్నానని మరి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ఇక లోకంలో మరి వెలుగు, మరి మనం ఎలాగున మనం వెలుగయ్యాం. ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? ప్రభు ద్వారా వెలిగించబడ్డాం. వెలిగించబడిన మనము ఎలాగున వెలుగుమయంగా జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి ఇక్కడ మీరు కూడా వెలుగై ఉన్నారు. 14 నుంచి మనము చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని అక్కడ దేవుని వాక్యము ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ, దేవుడే వెలుగు కాదు, మీరు కూడా ఎవరైతే నా ద్వారా వెలిగించబడి ఉన్నారో, వెలుగునైన నన్ను మీరు పొందుకున్నారో, మీరు కూడా వెలుగై ఉన్నారు అని మాట్లాడుతూ, అసలు ఈ యొక్క వెలుగు ఎలాగున మీ ద్వారా ప్రపంచానికి మరి ఎలాగున అనుగ్రహించబడుద్ది, ఎలాగున వెలుగు మరి మనుషులకి మీ ద్వారా బయలుపరచబడుతుందంటే గనక 16లో అంటాడు, మీ సత్క్రియలు మరి దేవుని మహిమపరచునట్లుగా మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. అంటే మనలో ఉన్న వెలుగుమయంగా చేయబడిన మనము సత్క్రియల ద్వారా లోకానికి మనము దేవుడిని ప్రకటించగలమంట. అంటే మన లోపల దేవుని యొక్క మంచితనం పెరిగే కొలది మనము వెలుగుమయమైపోతున్నాం. ఈ వెలుగుని అనేక మందికి పంచిపెట్టుట ద్వారా దేవునికి మన ద్వారా గొప్ప మహిమ కలుగుతుందట. లోకా 12:35లో భక్తుడు అంటాడు, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వడి. ఎల్లప్పుడూ కూడా మన లోపల ఈ దీపము వెలుగుతూనే ఉండాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపం మనలో ఎల్లప్పుడూ కూడా
మండుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. యోహాను భక్తుల గురించి బాప్తిస్మిచ్చి యోహాను గురించి అతను మండుచు ప్రకాశించుచుండెను. అతను ఒక దగ 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 మరి ఆ యొక్క మండేటువంటి ఒక పెద్ద కాగడాగా లేకుంటే ఒక పెద్ద వెలుగునిచ్చి జ్యోతిలాగా ఉన్నాడు. ఆయన మండుచు ప్రకాశిస్తున్నాడట. నీవు నేను కూడా మీ దీపములు వెలుగుచుండనివ్వండి. మనము ఆ వెలిగే దీపాలుగుండాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. యొక్క దీపాన్ని మనం ఎక్కడ పెట్టాలట? ఎవడును దీపము వెలిగించి చాటు చోటనైనను కొంచెము కిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలిగించుటకై వెలుగు కనపడుటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. లూకా 11:33. మరి పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? కిరోసిన్ లాంతర్స్ ను వెలిగించి వాటిని చక్కగా శుభ్రం చేసి చక్కగా మరి మెరిసేటట్టుగా అద్దాలను తుడిచి సాయంకాలము ఆ ఒత్తుల్ని సరిచేసి మరి చక్కగా ఆ నూనె పోసేసి మరి అంతా వెలిగించేటట్టుగా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత పెట్రోమాక్స్ లైట్స్ వచ్చినాయి. మా చిన్న కాలంలో సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత కరెంట్ వచ్చింది. అప్పటి వరకు కూడా ఆ యొక్క ఆ చిన్న అలాంతర్స్‌ని పెట్టుకొని మనం జీవించాము. అంటే దాన్ని ఎక్కడ పెట్టేవాళ్ళం? ఎత్తైన స్థలంలో పెట్టేవాళ్ళం. ఎవరైనా సరే ఈ వెలుగు కలిగున్న మనము కూడా ఎత్తైన స్తంభం మీద పెట్టబడిన, ఆ దీప స్తంభం మీద పెట్టబడిన, ఆ వెలుగునిచ్చేటువంటి ఆ యొక్క మరి ఆ దీపం వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాగున ఆ దీపం ఎలాగున వెలుగుతుంది అంటే గనక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16లో భక్తుడు అంటున్నాడు, మీరు ఆ జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా! ఎలా ఉన్నావంట? ఎలాగ వెలుగుమయంగా మనం చేయబడ్డాం. ఈ వెలుగుని ఎలాగున మనం ప్రసరిస్తున్నామంటే, ఆ దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా ఇప్పుడు మన చేతుల్లో ఏముందట? జీవవాక్యం ఉంది. ఆ పైన పెట్టబడినటువంటి ఆ దీపస్తంభం మీద పెట్టబడిన ఆ దీపం వలె ఇప్పుడు మనము జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకమందు జ్యోతుల్లాగా కనపడుతున్నామంట. హల్లెలూయా! ఎప్పుడైనా ఈ యొక్క ఒలింపిక్స్ గాని ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక జ్యోతిని పట్టుకొని దాన్ని చూపిస్తూ పరిగెడతా ఉంటారు కదా! అసలు అది పట్టుకొని ఆ జ్యోతి ఏంటంటే మన చేతిలో జీవవాక్యమైన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దీన్ని పట్టుకొని మనము జ్యోతుల వలె కనపడుతున్నామంట. చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథం అట్ట ఎలా ఉంటదండి సాధారణంగా? బ్లాక్ కలర్‌లో ఉంటది. అవునా కాదా? ఏ ఒక్క బైబిల్ ఇప్పుడు బైబిల్ పైన అట్టలు మార్చి రకరకాల కలర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు పాత కాలంలో మరి ఖచ్చితంగా నల్లట్టే ఉండేది. పైన కవరు బ్లాకే ఉండేది. దానికి ఆ బైబిల్‌కి చుట్టూ రెడ్ కలర్ వేసుండేది దాని యొక్క అంచుకి. యొక్క మరి అటు విధంగా ఈ యొక్క ఈ బైబిల్ చేతిలో పట్టుకుంటే అది పైకి చేతితే అది ఆ చి నల్లగా ఉంది కదా! చీకటిగా కనిపిస్తుంది గదా! కానీ అది జీవ వాక్యముగా, వెలుగునిచ్చే శక్తిగల వాక్యముగా మనం పట్టుకున్నప్పుడు మన చేతిలో అది జ్యోతిగా మారుతున్నట్లుగా మనము చూడగలము. మొదటి తెస్సలోనిక 5:5లో అంటున్నాడు, మీరందరూ వెలుగు సంబంధులను, పకటి సంబంధులనై ఉన్నారు. హల్లెలూయా! మనం ఏమై ఉన్నామంట? వెలుగు సంబంధులమై ఉన్నాం. ఎందుకు? వెలుగు మన లోపలికొచ్చింది. క్రీస్తు అనే వెలుగు మనల్ని ఆవరించింది గనక మనమందరం కూడా వెలుగు సంబంధమై ఉన్నాం. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు. ఎఫెసీ 5లో అంటున్న 5:8లో. ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా! అంటే ఒకప్పుడు మన జీవితాలన్నీ చీకటిమయంగా, అంధకారమయంగా, పాపముతో నిండినట్లుగా, దేవునికి దూరమైనట్లున్నాం కానీ, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అసలు ఈ వెలుగు ఎలాగున మనం వెలుగుమయమై ఉన్నామనేది మన క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా అది బయలుపరచబడ్డది. ఎఫెసీ 9 నుంచి రాస్తాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమనే వాటిలో కనబడుచున్నది. మనం వెలుగుమయమై ఉన్నాం. వెలుగును కలిగి ఉన్నాం. వెలుగును ధరించి ఉన్నాం. ఇవన్నీ మనం చెప్తున్నాం అంటే ఏంటది? దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క నీతి మనలో నుంచి రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. హల్లెలూయా!
అందుకే ప్రభు అంటున్నాడు. కనుక ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, దేవునికి ప్రీతికరంగా మనము జీవిస్తూ మరి వెలుగు సంబంధాల వలె మనం నడుచుకోవాలట. అంటే అంధకార సంబంధమైన క్రియలలో పాలివారై ఉండక వాటిని మనము ఖండించాలంట కదా. ఈ వెలుగుగా జీవితం మనం జీవించాలి. వెలుగుమయంగా జీవించాలంటే కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నామండి. అవునా కదా. లోకంలో మనం ఎంత పోరాటంలో మనం జీవిస్తా ఉన్నాము. అసలు మన పోరాటం ఏంటది? ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. ఎఫ్ఎస్సి 6:12 కదా. వెలుగుమైన మనము నిరంతరము చీకటితో, ఆ చీకటితో నిండిన అంధకార సంబంధమైన ఆ లోకనాథులు, ఆకాశ మండల దురాత్మలతోనూ మనం పోరాడుచున్నాము కదా. ఎప్పుడైనా ఈ పోరాటం గురించి ఆలోచించారా? మరి నాకైతే దేవుడు నా యవ్వన కాలంలోనే పోరాటం నేర్పించాడు. అనేక విషయాల్లో పోరాటం, పోరాడి గెలిపించటం. మనుషుల్ని ఒక చీకటి ఆవరించినప్పుడు, అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నప్పుడు, లేకుంటే వారిని సమస్యల్లో బంధించినప్పుడు, ఆ యొక్క చీకటి చట్రంలో వారు బిగించబడినప్పుడు, ఆ యొక్క బంధకాల్లో వారు ఉన్నప్పుడు, ఆ బంధకాల నుంచి వారిని విడిపించటానికి, ఆ చీకటి అంధకారాన్ని గద్దించటానికి ఆ పోరాటం ఏదో దేవుడు నాకు నేర్పించాడు. ఆ యొక్క అంధకార సంబంధమైన వాటి మీద పోరాటం చేయాలి. వాటిని గద్దించాలి. ఆ గద్దించాలంటే శక్తి పొందుకోవాలి. హల్లెలూయా. జీవవాక్యమైన వెలుగు అయిన జీవవాక్యంతో నింపబడాలని దేవుడు నన్ను ప్రోత్సహించాడు. ఎందుకు? మనము ఈ అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఈ అంధకార క్రియలను మనము గెలవాలి. మనము విసర్జించాలి మనలో ఉన్న వాటిని. అంతేకాదు ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించి ఈ లోకంలో మనము పోరాటం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. లూకా 1:79 జకరియా ప్రవచనం ఎత్తి ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. చీకటిలో మరణాంధకారంలో కూర్చున్న వారికి వెలిగివ్వటానికి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహింప చేసెను. హల్లెలూయా. రాత్రంతా చీకటి నిండి ఉంటది. ఉదయ కాలము సూర్యుడు పైకొస్తా ఉంటే, ఆ వెలుగు కాంతి బయటకు వస్తా ఉంటే ఎంత మనోహరంగా, ఎంత ఆహ్లాదంగా ఉంటదండి. చీకటి పటాపంచలైపోతా ఉంటది. వేకువజాము అయిపోయి తెల్లవారుతున్నప్పుడు ఎంత మనోహరంగా ఉంటది. అబ్బా! ఒక గొప్ప హాయైన భావన కలుగుద్ది కదా. ప్రభు మన జీవితాలను మనకు కూడా ఆయన అరుణోదయ దర్శనం అనుగ్రహింప చేసి ఉన్నాడు. హల్లెలూయా. చీకటితో ఉండిన మరణ ఛాయలో ఉండిన మన జీవితాల మీద ప్రభు ఒక దయ దర్శనం ఇచ్చాడు. ఈ కాంతి ద్వారా, ఈ వెలుగు ద్వారా మనలో ఒక పరివర్తన కలుగుద్దండి కదా. మనం ఒక నూతన సృష్టిగా మనం మార్చబడతాం. హల్లెలూయా. కానీ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే, ఈ వెలుగు లోకంలోకి వచ్చింది కానీ మనుషులంట ఈ వెలుగునొద్దకు రావటానికి ఇష్టపడట్లేదు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:19 చూస్తే, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి కదా. అసలెందుకు మనుషులు దేవుని యొద్దకు రావటం లేదు? సువార్త చెప్తున్నా కూడా సువార్తకు ఆటంకం ఎందుకు కలుగుతుంది అని ఆలోచిస్తే గనక, వెలుగు దగ్గరకు వస్తే పాపాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు దగ్గరకు వస్తే వెలుగు దగ్గరికి రాగానే సమస్తం మనలో ఉన్నదంతా కూడా చక్కగా బయలుపరచబడుద్ది. ఆ వెలుగు ఏం చేస్తుంటే మనలో ఉన్న చీకటి అంతా కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ యొక్క చీకటిని మనం విడిచిపెట్టాలి. ఆ యొక్క మరి ఏదైతే బలహీనతలో వాటన్నిటిని విడిచిపెట్టాలి. వెలుగొద్దకు రాగానే అసలు అక్కడ ఏముందో అన్ని కూడా స్పష్టంగా కనపడతాయి. అది కనిపించకుండాటానికి తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి ఇంకా ఏం చేస్తున్నారు? ఈ దుష్కార్యాలు చేసేవారంతా కూడా వెలుగును ద్వేషిస్తా ఉన్నారు. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రారు. కానీ సత్యవర్తనుడైతే
తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకొచ్చును. నీకు నాకు దేవుడు కృపిచ్చాడండి సత్యవర్తనులుగా చేయబడటానికి. మనలో ఆ దేవుని మూలంగా ఉన్న ఆ యొక్క మనము దేవుని మూలంగా చేయబడ్డామని అది ప్రత్యక్షపరచబడినట్లుగా మనం వెలుగునొద్దుకొచ్చాము. మనలో ఉన్న చీకటి అంతా కూడా పటాపంచలైపోయింది. అంధకారం అంతా కూడా డిస్పెల్ అయిపోయింది. ఎప్పుడైనా వెలుగు అట్లా ప్రసరించగానే చీకటి ఏమైపోద్ది, పారిపోతున్నట్లుగా అయిపోద్ది. అవునా కదా? చిమ్మ చీకటిగా ఉంది, ఒక చిన్న వెలుగు కలిగినా కూడా ఆ చీకటి అంతా పారిపోతున్నట్లుగా అయిపోద్ది కదా. దేవుని యొక్క వెలుగు చేత మనము నింపబడ్డాము కనుక మరి ఈ వెలుగు మనలో నుంచి బయటికి ప్రసరిస్తా ఉన్నది. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, కొద్ది కాలంగా నేను మీతో వెలుగుగా ఉంటున్నాను. వెలుగు మీ మధ్య ఉండగానే మీరు సరైన విధంగా నడవండి. కొంతకాలం వెలుగు మీ మధ్య ఉంటది. అవునా కాదా? ఈ యొక్క జీవితం, ఈ యొక్క ప్రపంచం అంతం కాబోతోంది. అంధకారం రాబోతోంది కదా. ఈ యొక్క మరి మిక్కుట వేంద్రముతో ఆ యొక్క భూమి ఆకాశము చుట్టబడుతున్నాయి. లోకమంతా కూడా చీకటిమయంగా కాబోతోంది. కనుక ప్రభు అంటున్నాడు, కొంతకాలం మీ మధ్య వెలుగుంటది గనక మీరు చీకటి కమ్ముకొనకుండగానే ఈ వెలుగు ఉండగానే వెలుగులో మీరు నడవండని మన ప్రోత్సహిస్తున్నాడు. యోహాను 12:35. హల్లెలూయా. మరి ప్రభు మనల్ని చక్కని త్రోవలో చీకటిని వెలుగుగా చేస్తూ మన వంకర త్రోవలను ఆయన సరళం చేస్తూ మన చేయి పట్టి నడిపిస్తా ఉన్నాడు. ప్రభువు మనని ఎక్కడి నుంచి పిలిచాడండి? 1 పేతురు 2:9 చూస్తే గనక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మన పిలిచాడు ప్రభు. అవునా కదా? ఒకప్పుడు మన ఆత్మీయ జీవితాలను ఇప్పుడు ఆత్మీయ జీవితాలను చూసుకుంటే కదా, ఎంత చీకటిలో, ఎంత దౌర్భాగ్య స్థితిలో మనమున్నాము. ప్రభు వెలుగు మన మీద ప్రసరించినప్పుడు, వెలుగు కలుగును గాకని దేవుడు మన జీవితాల మీద ప్రకటించినప్పుడు, ఆ వెలుగు చేత ఆవరించబడినప్పుడు మన మీద ఉన్న చీకటంతా డిస్పెల్ అయిపోయిందండి. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన యొక్క వెలుగులోకి మనము నడిపించబడ్డాం. ఈ వెలుగును మనం స్వీకరించాలి. హల్లెలూయా కదా. మనం వెలుగై ఉన్నాము. ఈ వెలుగు ఎలా ఉండాలంటే గనక 5:14 మత్తయిలో అంటాడు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అసలు మనము దీపస్తంభం మీద పెట్టిన దీపంలా కాదండి. దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నాడంటే, కొండ మీద ఉండేటువంటి ఆ పట్టణము ఎక్కడో మనం చూస్తా ఉన్నాం. మనం వెళ్తా ఉన్నాం. ఒక బస్సులో వెళ్తా ఉన్నాం. ఒక కారులో ప్రయాణం చేస్తా ఉన్నాం. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ వెలుగు కూడా మనకు కనిపిస్తది. హైట్స్ లో ఉన్న వెలుగు, ఎక్కడో ఉన్నటువంటి ఆ వెలుగు మనకు కనిపిస్తా ఉంటది. ఎప్పుడైనా మీరు ఆహ్, మెదక్ చర్చికి వెళ్ళారా? ఇది ఆ చర్చ్ ఎంతో హైట్ లో ఉంటది. ఎంతో దూరం నుంచి దాని మీద పెట్టబడిన క్రాస్ కనిపిస్తా ఉంటది. నేను 2, 3 సార్లు వెళ్ళాను మెదక్. ఈ అనుభవాన్ని నేను పొందుకున్నాను. చాలా దూరం ఉండగానే ఆ మెదక్ ఆ చర్చికి వెళ్ళక ముందే ఆ పైన పెట్టబడిన ఆ యొక్క క్రాస్ దాని వెలుగు ఎంతో దూరం నుంచి అది కనిపిస్తానే ఉంటది. తిరిగి వచ్చేటప్పుడు కూడా చాలా దూరం వరకు అది వెంబడిస్తున్నట్లుగా కనిపించేది. హల్లెలూయా. మీకు వెలుగు మన వెలుగు ఎలా ఉండాలట? మనలో ఉన్న వెలుగు మనము కొండ మీద పెట్టబడిన పట్టణంలాగా ఉండాలంట. ఎంతో దూరం ఉన్నా కూడా అక్కడ వెలుగున్నది అని కనిపించినట్లుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక వెలుగు గురించి పౌలు భక్తుడు ఒక సాక్ష్యం ఇస్తాడండి. ప్రభు యొక్క దర్శనం పొందుకున్నప్పుడు అకస్మాత్తుగా అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే దానిని ఆయన మరి అభివర్ణిస్తాడు. ఒక చోట సాక్ష్యం ఇస్తూ ఆ యొక్క వెలుగు ప్రత్యక్షత ఆయనకి ఎలా కలిగిందో 26:13 ఆయన చెప్తూ, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన
ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. అక్కడ 9వ అధ్యాయంలో అతని చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. మరి పరలోకం నుంచి ప్రభు పిలుస్తున్నాడు కదా! ఆ వెలుగు తాకిడికి అతని కళ్ళు గుడ్డి అయిపోయినాయి కదా! ఇది మనకు తెలుసు. కానీ ఇతను సాక్ష్యం ఏమిస్తున్నాడంటే అసలు ఆ వెలుగు ఎలాగున్నది, అది అది సా ఆ వెలుగు తాకిడి ఎలా ఉందని చెప్తూ, ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. దేవుడు నిన్నును నన్ను కూడా ఈ యొక్క సూర్యుని కంటే కూడా కలిగిన 1000 సూర్యుల తేజ తేజమునకు మించిన తేజము కలిగిన ఆ వెలుగుతో మనం నింపబడ్డామండి. సూర్యునికి ఒక తేజం ఉంది కదా! ఉదయకాలం ఒక తేజము, మధ్యాహ్నం ఒక తేజము, సాయంకాలం ఒక తేజము కదా! సూర్యుని యొక్క మరి కంప్లీట్ ప్రతాపం ఎప్పుడు కనపడుద్ది? మధ్యాహ్నం పూట కనపడుద్ది కదా! సూర్యుని తేజము కంటే, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు. ఆ వెలుగు సూర్యుడు ఒక వెలిగిస్తా ఉన్నాడు. మధ్యాహ్నము 12 గంటలప్పుడు తీక్షణమైన వెలుగుతో ఆయన వెలిగిస్తాడు. కానీ దేవుని యొక్క ప్రకాశం ఎలా ఉందంట? 1000 సూర్యులకు మించిన తేజము కలిగిన వాడే తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా! కదా! ఈ యొక్క వెలుగు ఇట్టి విధంగా మన మీద ప్రసరించినప్పుడు ఈ సూర్యుని యొక్క తేజస్సుకు మించిన ఆ యొక్క తేజస్సుతో ప్రభావంతో దేవుడు మన తాకినప్పుడు ఇక మనలో చీకటికి సోర్స్ ఉందా అండి? చీకటికి తావున్నదా? హల్లెలూయా! ఎప్పుడైతే ఆ పౌలు ఆ సూర్యుని తేజస్సుకు మించిన ఆ ప్రభావపు వెలుగు తాకిడి అతన్ని తాకిందో, అతనిలో ఉన్న అంధకారం పటాపంచలైపోయింది. అతనిలో ఉన్న అజ్ఞానం పటాపంచలైపోయింది. అప్పటి వరకి ఏదో గొప్ప దేవుని సేవ చేస్తున్నాడన్న మూర్ఖత పటాపంచలైపోయింది. హల్లెలూయా! అతనికి జ్ఞానోదయము కలిగింది. హల్లెలూయా! మరి పేతురు కూడా బంధింపబడ్డాడు చెరసాలలో. అతని దగ్గరకు దూత వచ్చినప్పుడు జరిగిన విషయం కూడా చూస్తే, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఎక్కడ పెడతారండి? చెరసాలలో చీకటి గదిలో పెడతారు. ఆ చిన్న చిన్న గదులలో పెడతారు. చీకటి లాంటి గుహల్లాంటి దాంట్లో వారిని బందీలుగా చేస్తారు. కానీ ఆ చీకటి బందీగున్న అతని యొక్క ఆ గదిలో ఏమైందట? అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా! హల్లెలూయా! మనము కూడా ఈ లోకంలో ఈ పాపం అనే బంధకాలలో, సాతాను బంధకాలలో, ఈ లోకపు ఆచారాలనే బంధకాలలో మనం బిగించబడి ఉన్నామండి. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మన మీద ప్రసరించగానే అవన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి. హల్లెలూయా! అజ్ఞానము, అంధకారము అవన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి. హల్లెలూయా! మరి యొక్క మనం ఎటువంటి వెలుగు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 4వ అధ్యాయము 18వ వచనము సామెతల గ్రంథంలో పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లును. యేసు రక్తంలో కడగబడి యేసు యొక్క వెలుగుతో నింపబడిన యొక్క మన జీవితాలు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు కదా! ఇప్పుడు వేకువజాము నుంచి ఈ ప్రేయర్ మీటింగ్ అయి బయటికి వెళ్ళేటప్పటికి చక్కగా వెలుగు ఆవరిస్తా ఉంటది. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా నీతిమంతులైన మన మార్గము అంతకంతకు తేజరిల్లును. ఉదయం నుంచి సమయం గడిచే కొద్దీ వెలుగు 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 ఎక్కువయ్యే కొద్దీ ఎలాగున ఆ దినము ఎలాగున వెలుగుమయం అవుతుందో మనము కూడా ఆత్మీయ నడకలో ఈ యొక్క చీకటి నిండిన పరిస్థితిని వదిలిపెట్టి వెలుగులోకి వెళుతూ ఇంకను తేజోమయము ఇంకా కాంతివంతము చేయబడుతూ ఇంకను వెలుగులో తేజరిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఒక రోజున మనం ఎక్కడ నివసించిన ఉన్నామంటే పరలోక పట్టణంలో మనం నివసించిన ఉన్నాం. అసలు అక్కడ సూర్యుడు ఉండడంట, చంద్రుడు ఉండడంట. దేవుని మహిమయే దానిలో ప్రకాశించును.
గొర్రె పిల్లయే దానికి దీపము 21:23లో అంటున్నాడు. ఒక రోజున మనం ఎక్కడ నివసించిన ఉన్నామండి, ఆ వెలుగుమయమైన పట్టణములో సూర్య ఆ కాంతి, ఆ యొక్క రకరకాల రత్నాలు, రకరకాల ముత్యాలు, వాటి వెలుగులో, వాటి ప్రకాశంలో మనం జీవించనే ఉన్నామంట. ఇక అక్కడ దీపాలు పెట్టాల్సిన అవసరం లేదంట. అక్కడ చంద్రుడు లేడట, సూర్యుడు లేడట, ఇంకా ఏమీ దీపాలు లేవట. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ రత్నాలు, సూర్యకాంతం వంటి రత్నాలు అవన్నీ కూడా ధగధగ మెరుస్తున్నాయట. జనములు దాని వెలుగునందు సంచరింతురు. హల్లెలూయా. ఇక్కడ వెలుగులో మన సంచరించిన ఆయన ప్రభువే, గొర్రె పిల్లే దీపమైంటుండగా, కాంతిని ప్రసరిస్తుంటుండగా, మరి ఇక్కడ ఆ దీపపు వెలుగులో మనం అక్కడ ఆ దేవుడే, ప్రభువే, క్రీస్తు ప్రభువే దీపం ఉంటుండగా ఆ వెలుగులో మనము జీవించనైనా అక్కడికి వెళ్ళి ఆ వెలుగులో నిరంతరం ఆ వెలుగులో మనము జీవించాలంటే లోకంలో మనము క్రీస్తు ప్రభు, వెలువైన క్రీస్తు ప్రభుని మనం పొందుకోవాలి. ఆయన వెలుగులో మనము జీవించాలి. ఆ వెలుగుని మోసేవారు ఉండాలి. ఆ వెలుగుని మనం ప్రసరింప చేయువారుగా ఉండాలి. ఆ వెలుగును కనపరిచేవారుగా ఉండాలి. ఆ 1000 సూర్యుల తేజమించిన ఆ తేజోమయుడైన కాంతిమయుడైన ఆ ప్రభువును మనం పొందుకోవాలి. మనము మండుచున్న ఆ యొక్క జ్వాలల వలె, అది మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె, కొండ మీద కట్టబడిన పట్టణాల వలె, కేవలం దీపస్తంభం మీద కాదు, మరి ఆ యొక్క కొండ మీద కట్టబడిన పట్టణాల వలె మన వెలుగుని ప్రసరింప చేయనట్లుగా ఈ లోకంలో మనము జీవించుదుము గాక. వెలుగు, మనలో ఉన్న వెలుగు అనేక మందికి పంచిపెడుదుము గాక. వెలుగు దేనికి సాదృశ్యం ఉందండి? దేవుని యొక్క మంచితనము, నీతి, సత్యానికి సాదృశ్యంగా ఉంది గనక లోకంలో ప్రభు యొక్క మంచితనాన్ని అనేక మందికి పంచిపెడదాము. ఈ నీతి మార్గంలోకి అనేక మందిని నడుపుదాము. మరి సత్యవాక్యములో అనేక మందిని ప్రతిష్ఠింప చేయటానికి మన వంతు ప్రయాస మనం పడదాము. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.